ఏపీలో రాళ్ల దాడి అంశం వివాదాస్పదంగా మారింది. రాజకీయ అంశంగా మారిపోయింది. దాడి చేసింది మీరంటే మీరు అని అధికార విపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, వైరల్ అంశంగా మార్చేశారు. కానీ సమకాలీన అంశాలపై స్పందించే సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు కనీసం స్పందించకపోవడం విశేషం. సినీ రంగ ప్రముఖులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. కేవలం నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీ ఆరోపించింది. అయితే ఆ సమయంలో వివిధ రంగాల ప్రముఖుల నుంచి చంద్రబాబుకు మద్దతు లభించింది. సినీ రంగాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు సైతం స్పందించారు. చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై దాడి జరిగిన సినీ ప్రముఖులు ఎవరూ స్పందించకపోవడం చూస్తుంటే వారికి జగన్ పై ఎంత అక్కసు ఉందో అర్థమవుతోంది. అమరావతిలో చంద్రబాబు ప్రోద్బలంగా పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు, సినీ ప్రముఖులంతా జగన్ ఓడిపోవాలని బలంగా కోరుకుంటూ కుట్రలు చేస్తున్నారు. కనీసం ఒక సాధారణ అంశంగా చూసినా సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ కలిసి సినీ పరిశ్రమను కంట్రోల్ చేస్తున్నారు. ఎవరో జగన్ పై వ్యాఖ్యానించకూడదని హుకుం జారీ చేసినట్టు సమాచారం. అందుకే సీఎం జగన్ పై జరిగిన దాడిపై ఏ ఒక్కరూ స్పందించలేనట్లు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా సినీ పరిశ్రమ కుట్రలు మరోసారి బయటపడ్డాయి.